హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. ఇప్పుడు వచ్చేసరికి చిన్నపిల్లది బేబీ ఫ్రాక్ అనమాట. ఇది నేను లాంగ్ ఫ్రాక్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. నాది ఒక పొరపాటు జరిగింది. ఒకే వీడియోని పెద్ద వీడియో అనమాట. అది ఈ ఫ్రాక్ తాలూకుది మదర్ది. నేను చిన్న పాపది అనుకొని రెండోసారి పెట్టేశానండి. ఎవరైనా సరే సారీ ఏమనుకోవద్దు. నేనైతే నాకు చదువు లేకపోవడం వల్ల టైమింగ్ కూడా తెలుసుకోలేకపోయాను. గబక్కని నేను ఏంటంటే గబక్కని చూసుకొని చేసుకోకుండా నేను పెట్టేశాను అనమాట. అలా పెట్టడం వల్ల ఏంటంటే నాకే కొంచెం మళ్ళీ అది ఎలా పెట్టాలో కూడా బ్యాక్ అనేది నాకు అర్థం కాలేదు. మళ్ళీ మనం రిలేట్ చేయడానికి అయితే కుదరదు కదా. సారీ ఫ్రెండ్స్. ఇక చిన్నపిల్లది అయితే అలా లేయర్స్ అనమాట. మనం దీనికోసం ఇప్పుడు ఒక లేయర్ పెట్టి ఆ లేయర్ని జాయింట్ చేసుకుని మొత్తం అలా స్టాప్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. నేను 3 లేయర్స్ కట్ చేసుకున్నాను దాన్ని అనమాట. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. సింప్లీ సూపర్గా మీరైతే కుట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ మెథడ్ అనేది. చూడండి, అసలు మదర్ అండ్ డాటర్కి నాకు ఖచ్చితంగా గంట కూడా పట్టలేదనమాట 2 ఫ్రాక్లు స్టిచ్ చేయడానికి. చూడండి, చాలా బాగుంటుంది అనమాట. వీడియో అయితే మాత్రం గంట పావు పడింది, నాకు పట్టింది. నేను ఎన్నింటికో ఉదయం మొదలుపెట్టాను, 10ంటికి మొదలుపెట్టాను. కరెక్ట్గా 11:30 12ంటికి ఇలా అయిపోయింది అనుకోండి. 10 నిమిషాలు తక్కువ 12ంటికి ఇలా 2 ఫ్రాక్స్ కూడా స్టిచ్ చేసేసాను. నేను సింపుల్ మెథడ్లోనే స్టిచ్ చేశాను. హెవీ ప్రాసెస్ అయితే దీనికి పెట్టలేదు. చూడండి, చాలా ఈజీగా మీరైతే స్టిచ్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు కానీ కొత్తగా నేర్చుకొని ఎవరికైనా పెట్టుకోవాలనుకుంటే ఇలా మీకు సింపుల్గా అయిపోయింది అనమాట. చూడండి, అలా జాయిన్ చేసి పలక నెక్ పెట్టాను అనమాట. ముందు అది కట్ చేసేసి చిన్న టక్స్లు కార్నర్స్ దగ్గర ఇచ్చుకొని ఒక స్టిచ్ అనేది మళ్ళీ నేను లైనింగ్ వైపు, అంటే కుడి చేతి వైపు లైనింగ్ ఉంటుంది కదా, ఆ లైనింగ్కి స్టాప్ స్టిచ్ అనేది ఒకటి వేస్తున్నాను అనమాట. ఆ ఎడ్జ్ దగ్గర కరెక్ట్గా సూది కిందకు ఉంచి అట్లా సైడ్కి పాదం ఎత్తి తిప్పుకొని మళ్ళీ ఆ రెండో ఎడ్జ్ కాడ కూడా సేమ్ మెథడ్ అలానే దాని మీద ఒక స్టిచ్ చేసేసాను. లైనింగ్ మీద మాత్రమే వేయాలి. అలాగే ఖర్చు కూడా లైనింగ్ వైపే ఉండాలి. ఇది చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టాప్ స్టిచ్ అనమాట. అంటే పైనే సన్నగా చివరికంటూ వేయండి మనకు. అప్పుడే నీ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా? అలా నీట్ ఫినిషింగ్ అనమాట. చాలా బాగుంటుంది. మీరైతే ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. అలా చూడండి, సింపుల్ మెథడ్లో నేనైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను, మీకు ఈజీగా అర్థం కావాలని. అలాగే వీడియో కూడా నేను కొంచెం స్పీడే పెట్టేశాను, ఎందుకంటే మనకి మళ్ళీ ఎక్కువ టైం అయినా సరే ఇబ్బంది పడతారు కదా, దానికోసం అని చెప్పేసి కొంచెం తక్కువ టైంలోనే చూపించాలి, మీకు ప్రతిదీ చూపించాలని. అలా చూడండి, మీకు ఈజీగా అర్థమయ్యేటట్టయితే నేను చూపిస్తున్నాను. చూడండి, అలా 2గా ఫిల్ చేసి నేను దీనికి ఏమో ఫ్రించెస్ కట్ పెట్టాను అనమాట. చిన్న పాపకు కూడా అలా బాగుంటుందని చెప్పేసి, చిన్న పాప కూడా మనం ఒకసారి ట్రై చేయాలి కదా, దానికోసం అని చెప్పి 2 ఇంచీల మెథడ్ వెడల్పు తీసుకొని ఒక 1.5 ఇంచుకి స్ట్రైట్గా తీసుకొని అక్కడి నుంచి మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేయాలి. మార్కింగ్ చేశారు. రెండో మార్కింగ్ కూడా ఇటు నుంచి అటు మార్కింగ్ చేసి అలా చూడండి, అలా ఫ్రించ్ పెట్టేసి నీట్గా జరుపుకుంటూ ఫ్రించెస్ స్టిచ్ చేసేసాను అనమాట. అలా ఫ్రించెస్ కట్కి నేనైతే కట్ చేయలేదండి, కట్ చేయకుండా నీట్గా అలా స్టిచ్చింగ్ చేసేసాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. పిల్లలకి ఏమి ఉండదు, షేప్ ఉండదు, కానీ ముందుకి మోడల్గా బాగుంటుందని పెట్టాను అనమాట, అంతే. ఓకేనా? అలాగే మళ్ళీ బ్యాక్ నెక్ తీసుకున్నాను. ఈ బ్యాక్ నెక్కి కొంచెం హోల్ పెట్టుకున్నాను అని చెప్పాను కదా, ఆ హోల్ మీద కరెక్ట్గా రౌండ్ షిట్ స్టిచ్ చేసి మళ్ళీ అట్లా స్ట్రైట్గా కుట్టి మళ్ళీ స్ట్రైట్గా కుట్టి మళ్ళీ స్ట్రైట్గా కొట్టాలి. అంటే నేను ఆ షేప్ అనేది అలా పెట్టాను అనమాట, సింపుల్గా. అలా చూడండి, అలా పెట్టేసి మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేస్తున్నాను అనమాట. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసి కార్నర్స్ దగ్గర కట్స్ పెట్టుకొని చూడండి, అలా చిన్నగా అలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీ మెథడ్లో అలా కట్ చేసినాక చక్కగా దాన్ని రివర్స్ చేసుకొని ఒక స్టిచ్ అనేది పైన వేసేసేయండి, స్టాప్ స్టిచ్. అలా ఒక పొలగాను మాత్రం మనకు కోణాలు రాకపోతే దాంతో అలా నెట్టుకొని ఇలా తీసుకుంటే ఈజీ మెథడ్లో వచ్చేస్తుంది. ఓకేనా? అలా 1-2 సార్లు తీసుకోవాలన్నమాట, తీస్తేనే మనకి బాగా వస్తుంది. నేను ఏది కూడా మీకు స్పీడ్ పెట్టైనా చూపించాలని చెప్పి నేనైతే చూపిస్తున్నాను. చూడండి, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, మంచి టిప్స్ ఉన్నాయి. వీడియో స్కిప్ చేయడం వల్ల ఏంటంటే మీకు ప్రాసెస్ అనేది అర్థం కాదనమాట. ఓకేనా? సింపుల్ మీద మీకు క్లియర్గా చూపిస్తున్నాను నేను. చూడండి, ఎక్కడ స్టిచ్ చేస్తున్నాను, ఎలా స్టిచ్ చేస్తున్నాను, ఎక్కడ పాదం ఆపుతున్నాను, ఎక్కడ సూది కింద కొంచెం పాదం పైకి ఎత్తుతున్నాను అనేది ప్రతి ఒక్కటి కూడా నేను మీకు చెప్తున్నాను.
ఓపిక్గా నేనైతే ట్రై చేస్తున్నాను వీడియో చేయడానికి. కానీ మీరైతే చూడండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి టిప్స్ ఉంటాయి ఈజీ మెథడ్లో మీరు కటింగ్ చేసుకుని. ఇప్పుడు నేను ఉన్నగా కొత్త మోడల్స్ రోజుకు ఒక వెరైటీ అయితే పెడదాం అనుకుంటున్నాను, డిఫరెంట్ స్టైల్లో. ఓకేనా? అలా చూడండి, అలా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ డాట్స్ అన్నీ వేసేస్తున్నాను అనమాట. 2 షోల్డర్ పాయింట్స్ తీసుకొని చక్కగా ఒక 3.5కి బ్యాక్ డాట్ వేసేసి ఇప్పుడు బుట్ట హ్యాండ్ కోసం ఉన్నది నేను క్లాత్ని జాయింట్ చేసుకుని, అంటే బుట్ట హ్యాండ్కి లైనింగ్ వేద్దాం అనుకుంటున్నాను. అట్లా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసి 3.5 ఇంచులు ఇక్కడ పొడుగు తీసుకొని, అలాగే ఆ 3.5కి క్లాత్ కూడా తీసుకొని, అంటే బుట్ట హ్యాండ్ కోసం అక్కడి నుంచి అక్కడికి ఒక 2 ఇంచెస్ డౌన్ చేసుకొని, అక్కడి నుంచి 2 ఇంచులకి బుట్ట పైకి ఎక్స్ట్రా పెట్టుకొని, అలా హ్యాండ్ 3.5 లూజ్ పెట్టుకొని కట్ చేసేసాను ఖర్చులు పెట్టుకొని. ఓకేనా? అలా నీట్గా అక్కడ మధ్యన కట్స్ పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఆ కట్స్ దగ్గర మనం బుట్ట హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన వేస్ట్ పీస్ ఉంది కదా, ఆ వేస్ట్ పీస్లోనే 2 బుట్ట హ్యాండ్లు అయితే నేను కట్ చేసుకుంటాను. ముందుగా ఒకటి కట్ చేసి తర్వాత రెండోది కూడా కట్ చేసేస్తాను అనమాట. ఓకేనా? అలా చూడండి, అలా రెండోది కూడా అలా కట్ చేసేస్తాను. ఎందుకంటే మనకి క్లాత్ అనేది ఇద్దరికి 6 మీటర్స్ అనమాట. ఇద్దరికి అడ్జస్ట్మెంట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి ఉల్టా సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. 2 పార్ట్స్ కూడా ఉల్టా సైడ్ చూసుకోండి, 1-2 సార్లు చూసుకొని పెట్టేసేయండి. అలా స్టిచ్ చేసి చుట్టూ లైనింగ్ జాయింట్ చేసేసేయండి. అలా జాయింట్ చేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసేయండి. చూడండి, ప్రతిదీ కూడా నేను చూపిస్తున్నాను, కాకపోతే స్పీడ్ పెట్టాను అంతే. ఓకేనా? అలా అయిన తర్వాత మెయిన్ టక్స్లు పెట్టాం కదా, ఆ టక్స్ల దగ్గరికి ఒక కార్డ్ పెట్టుకొని అక్కడ నుంచి అనేది చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి బుట్ట హ్యాండ్కి. చాలా చిన్నవి అనమాట. ఓకేనా? అలా రెండో హ్యాండ్కి కూడా సేమ్ మెథడే. అలాగే మనం ఒక పీస్ అనేది తీసుకోవాలి, దేనికంటే మనకి బుట్ట హ్యాండ్కి వేసుకోవడానికి అనమాట. అవి అట్లా వేసుకొని 3 ఇంచెస్ పీస్ తీసుకొని అట్లా డబుల్ ఫోల్డ్ మీద ఒకసారి చూసుకొని కట్ చేసుకొని, మళ్ళీ దాన్ని డబుల్ ఫోల్డ్ చేసి అది కట్ చేసేసి అంచులు కుట్టుకోండి 2 వైపు. ఒకవైపు నీట్గా చిన్నగా అలా అంచు కుట్టుకోవడం లేదంటే ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ కదా, మనం గట్టిగా లాగినట్టయితే ఒకవేళ మనకి సాగిపోయే గుణం ఉంటుంది అనమాట. అందుకని చెప్పి మంచి వైపు కిందకి పెట్టుకొని చెడు వైపు పైకి పెట్టుకొని మంచి వైపుకి ఆ మొక్కను తిప్పుకొని మనం బుట్టకి అటాచ్ చేసుకోవాలి. పట్టీ అనేది చాలా బాగుంటుంది. చూడండి, మీకు బుట్ట కూడా నేను పైన కుర్చీ పెట్టినాక చూపిస్తాను. అలాగే మళ్ళీ ఎక్కడైతే కాట్ పెట్టామో ఆ కాట్ నుంచి సన్నగా కుర్చీ పెట్టుకుంటూ సేమ్ ఎలా పెట్టామో అలానే రివర్స్లో అటు నుంచి కుర్చీ పెట్టుకునేటప్పుడు ఇటు నుంచి మళ్ళీ మనకు కుర్చీ వస్తుంది. అప్పుడు మనకి ఫ్రంజీగా వస్తుంది అన్నమాట బుట్ట. చూసారా ఎంత బాగుందో, క్యూట్గా ఉంది కదా. అలానే ఇంకొక క్లాత్ తీసుకొని నిండు ఫోల్డ్ చేసి 3 ఇంచెస్ ఎడల్పు ఉన్నది తీసుకొని దగ్గర 1.5 క్లాత్ తీసుకొని డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని ఫ్రిల్స్ కోసం, అంటే పలక నెక్ దగ్గర చిన్న ఫ్రిల్స్ మోడల్ పెడదామని చెప్పి నేను అట్లా తీసుకొని అక్కడ ఫ్రిల్స్ పెట్టినాను. ఒకటి వెనక్కి ఒకటి ముందుకి, అంటే ఒకటి మిషన్ వైపు ఒకటి నా వైపు అనమాట. అలా 2 పెట్టి నేనైతే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. చూడండి, నీట్గా కరెక్ట్గా రానివ్వండి. కుర్చీలన్నీ చక్కగా వస్తేనే బాగుంటుంది అనమాట. మనకి ఇలా డబల్ కుర్చీ పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. సైడ్కి కుట్టి మనం ఇంకొక ఈ ఫ్రిల్స్లో ఎన్నో మోడల్స్ ఉన్నాయి. మీకు ఏ మోడల్ కావాలన్నా నన్ను అడగండి, నేనైతే మీకు కుట్టి ఇస్తాను. ఇప్పుడు అలా కాకుండా పలకను చుట్టూ నేను వేయాలనుకున్నాను. ముందు అలా పెట్టి వేద్దాం అనుకుని కూడా మళ్ళీ నేను పలకను నెక్ చుట్టూ వేద్దాము బాగుంటుందని చెప్పి డ్రాయింగ్ చేసుకొని అక్కడ పాదం ఆపి సూది కిందకు ఉంచుకొని పాదం పైకి ఎత్తుకొని మళ్ళీ కార్నర్ దగ్గర కూడా సేమ్ మెథడ్లో అలానే చేసి స్టిచ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసేసాను. చూసారా ఎంత బాగుందో, అసలు చాలా పువ్వుల్లాగా అంటే గులాబీ రెక్కల్లాగా వస్తుంది అనమాట. అలా లోడింగ్ అనేది చేసుకుందామని, అంటే సోలర్స్ గుచ్చుకుంటాయి కదా చిన్న పాపకని నేను జాయింట్ చేస్తాను అనమాట. అట్లా ఒక పాదం కంటే తక్కువ ఉంచుకొని అలా స్టిచ్ చేసుకొని మళ్ళీ రివర్స్ చేసుకోవాలి. అంటే లోడింగ్ అనమాట, షోలర్ లోడింగ్ అంటారు. అలా రబ్ చేసుకొని 2 షోలర్లకి డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా? అలా చూడండి, అలా డబల్ స్టిచ్ చేసుకోవడం వల్ల చూడండి, మీకు ఒకవేళ అర్థం కాకపోతే స్లో చేసుకొని చూడండి. 1-2 సార్లు వీడియో చూస్తే మీకే అర్థమైంది క్లియర్గా. ఓకేనా? మీకు అవసరం అయితే, లేదనుకుంటే స్లిప్ చేసేయండి. ఓకేనా? అలా బుట్ట హ్యాండ్కి మధ్యలో టాప్ కట్ పెట్టుకున్నాం. ఆ కట్ని షోల్డర్ జాయింట్ల మధ్యలో పెట్టి బుట్ట హ్యాండ్ అనేది జాయింట్ చేసేస్తున్నాను. అలా 2 వైపులు కూడా అలానే డబల్ స్టిచ్ చేసేయండి ముందు.
తర్వాత ఇంకో బుట్ట హ్యాండ్ కూడా అలా సేమ్ మెథడ్లో జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే ఏమన్నా కట్ చేసేసేయండి. అలా చూడండి ఎంత బాగుందో. అలాగే రెండోది కూడా సేమ్ మెథడ్ అనమాట. నేను కొంచెం అక్కడ కరువు దగ్గర కొంచెం లోచంక తీస్తాను అనమాట, ఒక పావించి అంతే. ఎక్కువైతే బుట్ట చేతికి అసలు కరువు తీయకపోయినా పర్వాలేదు. ఒకవేళ తీయాలనుకుంటే ఒక పావించి తీసాను అనమాట, చిన్న పాప కాబట్టి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసి బుట్ట అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని అంటే బాటమ్, ఆ బాటాన్ని చూసుకోండి. అది ఎక్కువ హైట్ ఏం కాదు కదా, దగ్గర దగ్గర మనం 13 ఇంచులు తీసుకున్నాం అంతే. 13-14 ఇంచులు మనం ఎంత తీసుకున్నానో ఆ క్లాత్ అనేది అలా మంచి చెడు చూసుకొని ఒక 1.5 దాకా స్ట్రైట్గా కుట్టుకొని అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు ఫ్రిల్స్ అన్నీ పెట్టుకోవాలన్నమాట నీట్గా. అలా చూడండి, నీట్గా పెట్టుకుంటే మనకి రెండు వైపులా కూడా అలా చిన్న చిన్న హాఫ్ ఇంచు ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట నీట్గా. అలా హాఫ్ ఇంచు ఫ్రిల్స్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా మధ్యలో కాట్ పెట్టాం కదా, రెండు డబుల్ ఫోల్డ్ చేసి మధ్యలో ఒక కాట్ అనేది పెట్టుకున్నాం. ఎందుకంటే రెండు సమానంగా రావడం కోసం అని చెప్పి అట్లా పెట్టేసి హాఫ్ ఇంచు ఫ్రిల్ అనేది నీట్గా అలా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? అలా చూడండి. అట్లా లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే కొంచెం మనకి అంత ఒక 1.5 ఇంచ్ కాడికి స్ట్రైట్గా స్టిచ్ చేసేయాలి. ఓకేనా? అలా చూడండి. అక్కడ మీకు కొంచెం స్లో పెట్టే వీడియో, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని. ఓకేనా? నాకు అక్కడ లైటింగ్ వేయడం వల్ల ఎందుకనో మీకు క్లియర్గా కనిపించట్లేదు నాకు అనిపిస్తుంది. ఇక్కడ నుంచి లైటింగ్ వేయకుండా మీకు స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. ఓకేనా? అలా చూడండి, అంత నీట్గా సూపర్గా అంటే సూపర్ ఉంది. చాలా బాగుంటుంది అనమాట. మెథడ్ అనేది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసాను. అలా కట్ చేసేసాక అయిపోయింది. రెండు పక్కల జాయింట్ అయితే చేసుకోండి. అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా మన ఫ్రిల్ కోసం జిగ్జాగ్ చేసి తెచ్చుకున్నాం అనమాట ఫ్యాబ్రిక్. దాన్ని ఇంకో పక్క జాయింట్ చేస్తున్నాను, రెండో పక్క చేస్తాను అనుకున్నాను. అంటే చూపించకూడదు అనుకున్నాను కానీ చూపించాను అనమాట. రెండో వైపు కూడా ఇక్కడ స్పీడ్ తగ్గించా. అలా మొత్తం స్టిచ్ చేసుకోండి. అలా స్టిచ్ చేసుకుంటే మనకి నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు రెండు వైపులా అయిపోయింది. ఓకేనా? అలా చూడండి. ఇప్పుడు ఒకసారి తిరిగే చూసాను అనమాట. అలా అయిపోయిన తర్వాత చూడండి, మీకు చుట్టూ చూపించేస్తాను. ఇప్పుడు నేను ఫ్రిల్స్ పెట్టుకుంటాను అనమాట. దానికోసం అలా చిన్న చిన్న ఫ్రిల్స్ అన్నీ రెండు చేతులతో అలా రెండు చూపుడు వేలతో అలా నెడుతూ ఉంటే మనకి చిన్న చిన్న ఫ్రిల్స్ అన్నీ వస్తాయి. లేదనుకుంటే ఒక స్క్రూ డ్రైవర్ పెట్టుకుని అయినా సరే మనం ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అన్నీ పెట్టుకోవచ్చు. ఓకేనా? అలా అక్కడ ఏదో స్టిచ్ అడ్డిందనమాట, నేను తీసుకున్నాను. అట్లా చూడండి, ఎందుకంటే ఉన్న క్లాత్లో అడ్జస్ట్మెంట్ పెట్టాలి కాబట్టి కొంచెం చిన్న చిన్న ఫ్రిల్సే పెట్టుకోండి. అలా నీట్గా అలా రెడ్ అనేది తెగి అలా చిన్న చిన్న అలా మొత్తం ఫ్రిల్ అన్నీ పెట్టేయాలన్నమాట. అలా నీట్గా
చూడండి ఎంత రింగులుగా భలే వస్తుంది. ఎందుకంటే ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ కాబట్టి ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం రింగులుగా వస్తుంది అనమాట. అంటే క్లాత్ స్టిఫ్నెస్గా ఉంటుంది అనమాట. దానివల్ల మనకి చిన్న ఫ్రిల్స్ అనమాట. అలా 2 చూపులు వెళ్తే అలా నెడుతూ ఉంటే మనకి ఫ్రిల్ అనేది వచ్చేస్తుంది. చూడండి అలా చూడండి నేను ఎలా నెడుతున్నాను. ఓన్లీ నెడుతున్నాను అంటే నేను పెట్టట్లేదు, క్లాత్ తీసుకొని చేతికి పెట్టట్లా, ఓన్లీ క్లాత్ని నెడుతున్నాను. నెట్టడం వల్ల ఏంటంటే మనకి చుట్టూ సరిపోయేది అనమాట. అట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్కి 2గా డివైడ్ చిన్న అంచు కుట్టుకోవాలి. ముందుగా బార్డర్కి మనం మెయిన్ బాటమ్ క్లాత్కి చివరి చిన్న అంచు అనేది స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్చింగ్ చేయడం వల్ల మనకి పీసులు అన్నీ రావు. అంతకంటే జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు, కానీ నేను జిగ్జాగ్ చేయను ఎందుకంటే కనిపించదు కదా అని. ఓకేనా, అలా నీట్గా అలా జిగ్జాగ్ చేసుకున్నాక చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా స్టిచ్చింగ్ చేసుకున్నాక, సారీ ఫ్రెండ్స్, అలా ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ కానీ పైకి పెట్టుకొని నీట్గా అలా పెట్టుకోవడం ఏంటంటే కలపు రెక్కలు ఎలా అయితే మనకి పారుతాయో అట్లా, అంటే విచ్చుకున్నట్టు వస్తుంది అనమాట ఫ్రాక్ అనమాట. మీరు కావాలంటే నేను వీడియోలో కూడా చూపిస్తాను, చూడండి. చాలా సింపుల్ మెథడ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కువ ఉందో తక్కువ ఉందో కొలుచుకోవాలి. అలా కొలుచుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేను మళ్ళీ సాలకపోతే అప్పుడు ఇబ్బంది పడతాం అనమాట. అలా ఎక్కడైనా ఎక్కువ ఒత్తుగా చాలకపోతే ఒత్తుగా ఉన్న దగ్గర తీసుకోండి. ఒకవేళ మీకు బై మిస్టేక్ ఎక్కువ ఉంటే మధ్యలో ఒక ఫ్రిల్ పెట్టండి, అంతే. అది మన చేతుల్లోనే ఉందన్నమాట. మనం సరిదిద్దుకొని స్టిచ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా, చాలా మెథడ్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. అలా చూడండి, అలా నీట్గా మొత్తం ఫ్రిల్ అంతా కూడా పెట్టేసేయాలి. అలా చూడండి, ఎక్కడ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కూడా పెట్టేసుకోవాలన్నమాట. నేను ఎక్స్ట్రా ఉన్నది పెట్టేస్తున్నాను ఫ్రిల్ కింద. ఓకేనా, అలా చూడండి నీట్గా చివరి వరకు సరిపోయిందో లేదని ఒకసారి చూస్తున్నాను. లేదు ఒకవేళ ఎక్స్ట్రా వస్తే ఒక ఫ్రిల్ అలా ఇప్ప తీసి దానికి కలుపుకోండి. అలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ నేను స్పీడ్ పెట్టలేదు, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం కావాలని. ఓకేనా, మెయిన్ పాయింట్స్ దగ్గర నేను క్లియర్గా నేనైతే మీకు అర్థం అవ్వాలని నేను చెప్పలేదు. ఓకేనా, అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అలా నీట్గా స్టిచ్ చేసేసాను. అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చింది లేయర్ అనేది. ఓకేనా, ఇప్పుడు లైనింగ్ పీస్ని బాడీ వైపుకి పెట్టి అటాచ్ చేస్తున్నాను. బాడీ వైపుకి పెట్టి, ఓకేనా, అలా లైనింగ్ పీస్ అయితే నేను దాకా పెద్ద వాళ్ళ మదర్ కుట్టిన దాంట్లో మిగిలిన పీస్లే ఇంక నేను కట్ చేయలేదు, ఆ మిగిలిన పీస్ని అటాచ్ చేస్తాను అనమాట. ఎందుకంటే కరెక్ట్గా మదర్ కట్ చేయంగా ఆ దీంట్లో కట్ చేస్తే బేబీకి కూడా లైనింగ్స్ అని వచ్చేస్తాయి అన్నమాట. అలా అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ సమానంగా తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా బాటమ్ ఫ్యాబ్రిక్, అది తీసుకొని మనం లోడింగ్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ని సైడ్కి తప్పించేసి అలా చూడండి, అలా 2 ఎడ్జ్లు కరెక్ట్గా పెట్టుకొని నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకొని రఫ్ చేసేసాను. అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ 3.5 చెయ్యి లూజ్ పెట్టుకొని 3.5 పెట్టుకొని, అంటే కొంచెం లూజ్ ఉన్నా అలా కంఫర్ట్గా ఉంటుంది పసిపిల్లలకంటే, అందుకని చెప్పి నేను 3.5 దగ్గరికి అలా టేప్తో కొలత పెట్టుకుంటున్నాను అనమాట. చూడండి, అలా 3.5 దగ్గర పెట్టేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సమానంగా పెట్టుకోండి. ఒక రఫ్ చేసి నీట్గా మనం ఎంత ఉందో బాడీ లూజ్ చూస్తున్నాం, అక్కడ నుంచి 1.5 ఖర్చుకి పెట్టేసి నీట్గా స్టిచ్చింగ్ చేసేస్తాం స్ట్రైట్గా. అలా కిందకి వచ్చేసరికి ఒక 3 ఇంచుల వరకు స్ట్రైట్గా క్రాస్గా మనం వెనక బ్యాక్ సైడ్ రెడ్స్ పెట్టాం కదా కట్టుకోవడాకని, అవి అక్కడ స్ట్రైట్గా లాగేసేయండి. అలా లాగేసి లైనింగ్ పేపర్ స్టిచ్ చేసేయండి. ఓకేనా, అలా 3 స్టిచ్లు వేసుకోండి. చాలా బాగుంటుందండి మెథడ్. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయదు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, అలా అయితే మీకు ఒకవేళ లైక్ చేసే బటన్ మీకు తెలియకపోతే మన బొట్టల వేన ఇట్లా పైకి ఇలా నిలబెడితే ఎలా తమ్మేలా ఉంటుందో అలా అనమాట ఉంటుంది. అక్కడ మీరు